ఇదరా వంకాయలు, ఇక వంకాయలు చాలా బుడ్డగా ఉన్నాయి వంకాయలు, లేత వంకాయలు అనమాట. వేసి వండుదాం. వంకాయలు భలే ఉన్నాయి ఫ్రెండ్, చాలా లేతగా ఉన్నాయి. వంకాయ వేస్తాం. పీతల కూరకు వంకాయ కూర కాంబినేషన్ ఫ్రెండ్స్. పీతల కూర వంకాయ కాంబినేషను, ఎప్పుడైనా సరే కూర వంకాయ కాంబినేషను బాగుంటుంది. పీతల కూరలోకి రొయ్యల్లోకి చాలా బాగుంటుంది వంకాయ కూర. వంకాయలు మాత్రం భలే లేతగా ఉన్నాయి. మా అబ్బాయి వంకాయ వేసి వండమ్మా అన్నారు, అందుకే వంకాయ వేసి వండుతున్నాను. పీతల కూరక కాంబినేషన్ వంకాయ. పుచ్చులు లేవు, చాలా బాగున్నాయి. కాయలు అయితే మాత్రం అద్భుతం. ఇవి గుత్తి వంకాయకి అయితే మసాలా పెట్టి వండుకుంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇలా పొంగుతుంది అనుకుంటున్నారా? పొంగుతుంది, కొబ్బరి వేసాం కదా అందుకని ఇలా ఉంటుంది. ఇదంతా దగ్గరికి అయిపోద్ది, రేట్ కంగారు పడక్కర్లేదు. ఇందులో ఉప్పు కారం అన్నీ చూసుకుందాం, మసాలా అంతా. కొంచెం ఉప్పు పడుతుంది. మసాలా బాగుంది, సరిపోద్ది ఉప్పు. మనము ఈ పక్కన రొయ్యల కూర కూడా వేసేసుకుంది. గుడ్లు ఉడికిపోయినాయి, గుడ్లు అయితే ఉడికిపోయినాయి. ఇదిగో గుడ్లు కూడా ఉడికిపోయినాయి. ఇప్పుడు రొయ్యల కూర కూడా వేసేసుకోండి. ఇది ఇలా ఉడుకుతుంది. ఈ కూర అడి పెట్టుకుందాం బ్యాక్ సైడ్. అలా ఉడుకున్నాం. ఇక్కడ రొయ్యల కూర వేసేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇందులో రొయ్యల కూర వేసేసుకుందాం. గుడ్లు ఒలిచేసుకుందాం.